అన్న నెంబర్కి వెళ్ళి కాల్ వస్తుంది కదా. కొంపై శివన అయింది. హలో హలో కార్తీక్, నేను కావ్యని. కావ్య, నువ్వే నానే బాగున్నావా? నీ నెంబర్ ఎవరిదే? కార్తీక్, ఇది మా అమ్మ ఫోన్. మా అమ్మ లేని టైం తీసుకుని బాత్రూంలోకి వచ్చి మాట్లాడుతున్నా. అవునానే, సారీ. నేను మొత్తం ప్రాబ్లమ్స్ రావాలని ఇదంతా. అసలు నువ్వు చెప్పినప్పుడే నీ మాట ఉంటాయి పో. అదే కదా కార్తీక్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా డౌట్ వస్తుంది నా మీద అని చెప్పి. నువ్వు వెళ్ళే అటు నిన్ను బాధ పెట్టలేక ఇటు వీళ్ళని బాధ పెట్టలేక నేనే బాధపడుతున్నా మధ్యలో. సారీ చెప్తున్నా కదా. సరే కానీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ అన్న కానీ ఏమన్నా అన్నారా నిన్ను? ఇక్కడ నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కార్తీక్. మా అమ్మ తిడుతుంది, కొడుతుంది కూడా. మా అన్న నా గురించి కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి కూడా కనుక్కున్నాడు. అవునానే, నువ్వు కాలేజ్కి వెళ్ళట్లే అని మీ సార్లు అన్నకి చెప్పినప్పుడే కదా నేను డౌట్లన్నీ వచ్చినాయి. అసలు నువ్వు అన్నట్టు నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినా అయిపో. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా కార్తీక్, నువ్వే నా మాట వినే. హౌస్ అరెస్ట్ చేసిండు, నా మొబైల్ తీసుకున్న. టార్చర్ అవుతుంది నాకు ఇంట్లో. సారీ, నేను అసలు నా వల్లనే ప్రాబ్లమ్స్ అంతా. అసలు ఇంత దూరం వస్తానే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ పక్కన పెట్టు కార్తీక్. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. మా అన్న మీ ఇంటికి వచ్చి మనం విషయం మొత్తం చెప్దామని చూస్తున్నాడు. ఏందే కావ్య, మీ అన్న ఇప్పుడు మా ఇంటికి వస్తుండా? ఇట్లనే ఇప్పుడు మా అన్నను ఆపడానికి చాలా ట్రై చేశా కార్తీక్, కాకపోతే నా వల్ల కాలే. నా మాట కూడా వినలే. మీ ఇంటికి వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎట్లా కావ్య, ఇప్పుడు మీ అన్న మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఈ విషయం తెలిస్తే మా వాళ్ళని ఏమంటారో ఏమో. అదే కార్తీక్, ముందు జాగ్రత్త కోసం నీకు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండు. ఓకేనా? టైంకి తిను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకేనా? బాయ్. సరేనే, నువ్వైతే జాగ్రత్త. లవ్ యూ. లవ్ యూ టూ కార్తీక్. మళ్ళీ మా అమ్మ వస్తే దొరుకుతా. నేను తర్వాత టైం చూసుకొని నీకు ఫోన్ చేస్తా. బాయ్, ఉంటానా? శివ ఇప్పుడు మా ఇంటికి వస్తే ఏంది నా పరిస్థితి?